ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది కూడా జరిగింది కదా, ఇప్పుడు మరి దీనికైతే ఇన్విటేషన్ వచ్చింది. మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది మీ నెక్స్ట్ టార్గెటా, లేదంటే నేషనల్ టీమా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది మీ జర్నీ? లైక్ ఆల్ ఆఫ్ ద ప్లేయర్స్ నా మెయిన్ టార్గెట్ ఇండియాకి ఆడడం. అండ్ ఈ మధ్యలో వేరే లీగ్స్ WPL ఆడితే అది నేను బోనస్ గా తీసుకుంటాను. బట్ ద మెయిన్ గోల్ ఇస్ టు ప్లే ఫర్ ఇండియా. WPL ఆడితేనే దీన్ని కేటగరైజ్ చేసుకుని నెక్స్ట్ ఇండియన్ టీమ్ అనే దానికి కూడా తీసుకుంటున్నారు కదా యాక్చువల్గా, యాజ్ లైక్ IPL లాగానే. సో మరి అంటే ఈ జర్నీలో మిగతా వాళ్ళని వీళ్ళందరినీ కలిసారు. మరి ఈ జర్నీలో ఉమెన్ క్రికెట్ టీం నుంచి ఎవరైనా కలిసారా? ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు కదా ఇంతకుముందు ఇండియాని. విమెన్స్ ప్లేయర్స్ తో కూడా కలిసాను. NCAలో క్యాంప్స్ అయినప్పుడు, ఫాస్ట్ బౌలింగ్ క్యాంప్స్ అవన్నీ అయినప్పుడు కలిసాను. అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది వెలాసిటీ టీమ్ WT20 ఛాలెంజ్ లో. సో అప్పుడు కూడా దీప్తి శర్మ వాజ్ మై కెప్టెన్. ఆ టీమ్ లో స్నేహ రాణా ఉన్నారు, షఫాలి ఉన్నారు, రాధా యాదవ్, యాస్తికా భాటియా, వీళ్ళందరితో నేషనల్ ప్లేయర్స్. సో అప్పుడు నాకు అది నా బిగ్ బ్రేక్ త్రూ అనుకున్నా. ఇప్పుడు ఇది దిస్ ప్రాబ్లీ ఇస్ మై నెక్స్ట్ బిగ్ బ్రేక్ త్రూ. మరి వాళ్ళందరితో కలిసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటుంటే ఏమనిపించేది మీకు? ఎగ్జైటింగ్ గా ఉండేదా? ఎలా అనిపించేది మీకు? నాకు అదే టీమ్ లో వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ ఇంకా షేర్ చేసుకుని ఇండియన్ టీమ్ కి ఆడితే చాలా బాగుంటది అనిపించింది. చాలా ఫన్ స్టోరీస్ చెప్పారు, వాళ్ళ స్ట్రగుల్స్ చెప్పారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు. మీకు హెల్ప్ అవుతాయా బేసిక్ గా వాళ్ళ సీనియర్స్ కాబట్టి? అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో మరి ఫిట్నెస్ అంటే ఏది పడితే తినేస్తారా మాలాగా, లేదంటే కనుక స్పోర్ట్స్ అంటే సపరేట్ గా మీకంటూ ఒక డిషెస్ కానీ లేదా ఇవన్నీ కానీ ఎలా ఉంటాయి? మరి టూ మచ్ రెస్ట్రిక్టెడ్ డయట్ ఏం లేదు కానీ, బట్ the healthier you eat, the more you can play. So అవి చెప్పకూడదు అనమాట, అవి సీక్రెట్స్ కింద ఉన్నారు. of course, మీరు ఎంత హెల్దీగా ఉంటే మీకు అంత లాంగర్ కెరియర్ ఉంటుంది. ఇందాక మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పిన స్టేట్మెంట్ తెలుగులో చెప్పారు, నేను అడిగింది అది కాదు. ఆ డైట్ లాంటివి ఏమైనా చెప్తే మేము అలా ఫాలో అయిపోతామన్నా ఉంటాయా? యాక్చువల్గా చెప్పకూడదు. ప్రొఫెషన్ కి వాళ్ళ డైట్ అంటే మీ ప్రొఫెషన్ కి ఏంటి డైట్ ఎలా ఉంటుంది అని? బేసిక్లీ మోర్ ప్రోటీన్స్, లెస్ ఫాస్ట్ ఫుడ్, ఆబ్వియస్లీ బ్యాలెన్స్డ్ కార్బ్ ఇంటేక్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వలేము, మనకి ఏదైనా మ్యాచ్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఇలా ఉంటాయి కదా. సో ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుంది, స్పోర్ట్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది? స్టార్టింగ్ లో నాకైతే ఆ షిఫ్ట్ కొంచెం హార్ష్ గానే అనిపించింది. బట్ అంటే దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అనదర్ జాబ్ ఆల్సో, your profession comes first. But there is a line, సాక్రిఫైసెస్ చేయాలి, బట్ అదే లెవెల్లో మీకు రిటర్న్స్ కూడా వస్తాయి కదా. సాక్రిఫైస్ చేసినప్పుడు అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఉంటాయా? అరే అనవసరంగా పంపించాం, ఇలాంటి రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి కానీ మీకు కానీ? వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్, దే హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ హౌ ఫార్ ఐవ్ కమ్ ఇన్ ద షార్ట్ టైమ్ లో. అంటే షార్ట్ టైమ్ అని మీరు అంటున్నారు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ దట్ విల్ టేక్ టు యూ టు వాట్ ఈస్ యువర్ గోల్. మీ గోల్ అచీవ్ చేయడానికి అవే తీసుకెళ్తాయి దగ్గరికి. మీరు అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుంటారు, అందుకే ఇంత షార్ట్ టైమ్ లో వచ్చింది, లేదంటే రాదు కదా. కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి. ఐఎమ్ షూర్ దేర్స్ పీపుల్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ దెన్ మీ, who are not seeing, who probably not seeing the results that I am. So కొంచెం లక్ ఫేవర్ చేయాలి, అండ్ ఆల్సో హార్డ్ వర్క్ లేకుండా